విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు రుణమాఫీ వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ 2 లక్షల మాకు వెంటనే ఎటువంటి కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే ఏకైక డిమాండ్తో ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ అన్నీ ఇస్తాము, అన్నీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రైతులందరికీ తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో మరి 45 లక్షల కోట్లు 45,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి బ్యాంకర్లు తేల్చిండ్రు. కానీ క్యాబినెట్లో 31 కోట్లకే అనుమతులు తీసుకున్నారు. మళ్ళీ బడ్జెట్లో 26 కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టుకుంటే మేమందరం కూడా దాన్ని నిరసించినాం, ప్రశ్నించినాం. కానీ ఇవాళ తీరా చూస్తే 17,500 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు. అనేక షరతులు పెట్టి అనేక మంది మరి పేద రైతులకు మరి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. దీన్ని సరిచేయాలని బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి మరి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము, ఒకవేళ రుణమాఫీ మీరు డబ్బులు కట్టి ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, పరిగెత్తండి తెచ్చుకోండి అని చెప్పి మీరు ఇచ్చిన మాటని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ రైతుల తరఫున మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మీరు ముందుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముందు రైతాంగానికి మీరు మాఫీ కోరాలని కోరుతున్నాం. మాఫీ చేయండి, మా తప్పైందని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఖచ్చితంగా క్షమాపణ మాఫీ కోరాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మేము సంపూర్ణంగా ఏదైతే మీ చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక మాట మీద లేరు. ఓ మంత్రి ఏమో సగమే మందికి అయింది, ఇంకొంతమంది 7,000 కోట్లు అయిందంటారు, ఇంకోటి పూర్తిగా అయిందంటారు. మీకే ఒక స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొకటే